హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో వెంకయ్య అనే ఒక రైతు ఉన్నాడు. వెంకయ్య భార్య మంగ పరమ గయ్యాళి. భర్త మీద ఏదో ఒక విషయంలో ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేది. అలాంటి మంగంటే వెంకయ్యకి చాలా భయం. భయపడుతూనే కాస్త ధైర్యం చేసి, మంగా, ఈరోజు కూర కాస్త మాడినట్టుందే అని భార్యను అడిగాడు వెంకయ్య. కూర మాడిపోకుండా రుచికరంగా చేయటం కోసం ఇంటి నిండుగా పనివాళ్ళని పెట్టావు. పనులన్నీ నేనే చేసుకోవాలిగా. అలా వేరే పని ఏదో చేస్తుంటే కూర కాస్త మాడింది, దానికి అంతలాగా నన్ను తిట్టాలా అని కోపంగా అంది మంగ. నేనెప్పుడు తిట్టానే, మెల్లగా అడిగాను అంతేగా అన్నాడు భయపడుతూ వెంకయ్య. అదంతా కాదండి, మొన్ననే చెప్పానుగా ఒక పని మనిషిని మాట్లాడమని. ఆ సంగతి ఏమైందో చెప్పండి అంది కోపంగా మంగ. చెప్పడానికేముందే, మొన్ననే చెప్పానుగా పని మనిషిని పెట్టే అంత స్తోమత నా దగ్గర లేదని. కావాలంటే ఇంటి పనంతా నేనే చేస్తానే, అంతేగాని పని మనిషిని పెట్టమని అడగకే అన్నాడు వెంకయ్య. అయితే ఈరోజు సాయంత్రం పొలం నుంచి త్వరగా వచ్చేయండి. ఇడ్లీకి పప్పు నానబెడుతున్నాను. అసలే నా చేతులు నొప్పిగా ఉన్నాయి. మీ అమ్మగారిని రుబ్బమంటేనేమో ఆవిడ కూడా నా చేతులు నొప్పిగా ఉన్నాయి అంటుంది. అందుకే మీరు త్వరగా వచ్చి ఆ పప్పేదో రుబ్బి పెట్టండి అంది మంగ. సరేనని చెప్పి త్వరగా పొలం వెళ్ళి ఇంటికి త్వరగా రావాలనే తొందరలో పొలం పనులు మొదలు పెట్టాడు వెంకయ్య. అలా పనులు చేస్తుంటే మట్టిలో ఒక కుండ కనిపించింది. అందులో ఏముందా అని చెప్పి మూతికి కట్టిన గుడ్డను తీసి చూశాడు వెంకయ్య. వెంటనే కుండలో నుంచి ఒక రాక్షసి బయటకు వచ్చింది. వస్తూనే నాకేదైనా పని చెప్పు, పని చెప్తే పని చేసి పెడతాను, లేదంటే నిన్ను తినేస్తాను అంటూ పెద్దగా అరవసాగింది రాక్షసి. అంతే, రాక్షసిని చూసిన వెంకయ్య భయంగా ఒక్కసారిగా వెనకకు వెళ్ళి, నువ్వెవరివి, ఈ కుండలో ఎందుకున్నావు, అయినా నన్ను పని అడుగుతున్నావేంటి అంటూ భయంగానే ప్రశ్నల వర్షం కురిపించాడు వెంకయ్య. నేను పని రాక్షసిని. నేనెప్పుడూ పని చేస్తూనే ఉండాలి. ఒకవేళ పని గనక లేదంటే నాకు ఆకలి వేస్తుంది. అప్పుడు దొరికిన మనిషిని దొరికినట్లుగా తినేస్తాను. అలా నాకు పని ఇవ్వలేక ఒక మాంత్రికుడు నన్ను కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ కుండలో బంధించి ఈ నేలలో పూడ్చిపెట్టాడు. నీ వల్ల ఇన్నేళ్ల తరువాత బయటకు వచ్చాను. అందుకే నాకు నువ్వేదైనా పని ఇవ్వు, లేదంటే నేను నిన్ను తినేస్తాను అని పెద్దగా అరిచింది రాక్షసి. ఓ సింతేనా, పని బోళ్ళంతుంది ఇంటి దగ్గర, పద. అసలే మా ఆవిడ పని మనిషిని పెట్టమని రోజు గోల చేస్తుంది, పద ఇంటికి వెళదాం అంటూ రాక్షసిని ఇంటికి తీసుకువచ్చాడు వెంకయ్య. రాక్షసిని చూసి ఒక్కసారిగా భయపడింది మంగ, భయపడకు, నువ్వు పని మనిషిని అడిగావుగా, అందుకే పని మనిషిని తీసుకువచ్చాను అని జరిగిందంతా చెప్పాడు వెంకయ్య. అవునా, ఉండండి అయితే పనంతా చేయిస్తాను అని ఇంట్లో పనంతా చేయించింది మంగ. పనంతా అయిపోయిందని ఆనందించేలోపే, ఏదైనా పనుందా, పని లేకపోతే నాకు ఆకలేస్తుంది, నిన్ను తినేస్తాను, త్వరగా పని ఇవ్వు, పని అంటూ అరవసాగింది రాక్షసి. అయ్యో, ఇదెక్కడ గోల, పనంతా అయిపోయింది, ఇప్పుడు నేను నీకేం పని ఇవ్వను అని అనుకుంటూ గబగబా ఇంట్లో ఉన్న పాతాసాత బట్టలన్నీ తెచ్చి వాటిని ఉతకమంది మంగ. రాక్షసి వాటిని ఉతకడానికి వెళ్ళిపోయింది. ఇదెక్కడ గోలండి, పని మనిషిని తీసుకురమ్మంటే పని రాక్షసిని తీసుకొచ్చారు, పని ఇవ్వకపోతే నన్ను తినేస్తానంటుంది. ఇంటి పని అంటే ఎంత ఉంటుంది, లేని పని నేనెక్కడి నుంచి తీసుకొచ్చివ్వను, నన్ను మీరు చంపేయాలనే కదా ఈ రాక్షసిని తీసుకువచ్చారు అంటూ భర్త మీద అరవసాగింది మంగ. నిన్ను చంపాలని ఎందుకు తీసుకొస్తానే, నిన్ను చంపేస్తే నాకేమొస్తుందే, అసలు నాకు ఈ ఆలోచనే రాలేదు, పని రాక్షస్ అనేసరికి ఆనందంగా తీసుకువచ్చాను, అంతేగాని ఇలా జరుగుతుందని అనుకోలేదు. వెంటనే వెళ్ళి మాంత్రికుడిని తీసుకువచ్చేస్తాను, అప్పుడు ఆ మాంత్రికుడు ఈ రాక్షసిని బంధించి దూరంగా తీసుకువెళ్ళిపోతాడు, అంతటితో ఈ సమస్య పోతుంది అంటూ కంగారుగా మాంత్రికుడి వద్దకు బయలుదేరబోయాడు వెంకయ్య. ఆగండి, తీసుకురాక పని మనిషిని తీసుకొచ్చారు, నేనెలా వదిలిపెడతాను, దాన్ని పంపించకూడదు, కానీ అది మనల్ని తినకూడదు, పని మాత్రం చెయ్యాలి.
ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అని బాగా ఆలోచించి, ఆ! మీరు వెంటనే మాంత్రికుడి వద్దకు కాకుండా వీధిలోకి వెళ్ళి బాగా వంకర తిరిగిన తోకున్న కుక్కని తీసుకురండి అంది మంగ. ఇప్పుడు కుక్కెందుకే? అవతల ఆ రాక్షసి మనల్ని ఎక్కడ తినేస్తుందో అని భయపడుతుంటే అన్నాడు వెంకయ్య. నా మాట వినండి. ఆ రాక్షసి బట్టలు ఉతికి వచ్చేలోపు మీరు ఆ కుక్కను తీసుకురండి అని తొందర చేసి భర్తను పంపించింది మంగ. వెంకయ్య గబగబా వెళ్ళి వీధంతా గాలించి వంకర తోక ఉన్న కుక్కని తీసుకుని వచ్చాడు. ఈలోపు రాక్షసి బట్టలన్నీ ఉతికి రానే వచ్చింది. పని, ఇంకేదైనా పని ఇవ్వు అంటూ అరవసాగింది రాక్షసి. ఆ ఇస్తున్నా ఉండు. ఈ కుక్క తోక వంకరగా ఉంది. దీని తోకని నిటారుగా చెయ్యి అని ఆ కుక్కని ఇచ్చింది మంగ. ఇక పని రాక్షసి కుక్క తోక వంకరని తీయటం మొదలుపెట్టింది. ఎంత తీసినా సరే ఆ తోక వంకర రానే రావడం లేదు. ఈలోపు వెంకయ్య కుటుంబం వాళ్ళు భోజనం చేసేశారు. ఆ పని రాక్షసి, కుక్కతోక వంకర తీసి నిటారుగా చేశావా లేదా అని అడిగింది మంగ. ఆ చేస్తున్నా, ఇంకా రాలేదు అంది పని రాక్షసి. అయితే ఆ వంకర తీసే పని కాస్త పక్కన పెట్టి మేం భోంచేశాం గాని ఆ గిన్నెలన్నీ తోమేసి అప్పుడు వచ్చి ఈ పని చేసుకో అంది మంగ. ఇక రాక్షసి గబగబా వెళ్ళి గిన్నెలన్నీ తోమేసి మరలా వచ్చి ఆ కుక్కతోక వంకర తీయడం మొదలుపెట్టింది. అలా రాత్రంతా తీస్తూనే ఉంది గాని కుక్కతోక వంకర పోనే పోలేదు. ఈలోపు తెల్లవారిపోనే పోయింది. మంగ నిద్రలేచి వచ్చి, పని రాక్షసి, కాస్త ఆ వంకర తీసే పని ఆపి ఇంట్లో పనులు మొదలుపెట్టు, ఇంటి పనులన్నీ అయిన తరువాత ఈ పని చెయ్యి అని తన తెలివితేటలతో ఇంటి పనులన్నీ చేయించుకోవటం మొదలుపెట్టింది మంగ. ఆ విధంగా పని రాక్షసి చేతి నిండుగా పనుండడంతో ఏదైనా పనివ్వండి, లేదంటే నాకు ఆకలేస్తుంది, మిమ్మల్ని తినేస్తాను అనే మాట అనడమే మానేసింది. ఇక ఆ రోజు నుంచి పని మనిషి సమస్య తీరిపోయింది మంగకి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.